హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వెంకటేశ్వర స్వామి శనివారం ఎలా పూజ చేస్తే అనుగ్రహిస్తాడో, శనివారం చేయవలసిన పనులేమిటో, చేయకూడని పనులేమిటో, ఆ రోజు చదవవలసిన స్తోత్రాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలంటే కొన్ని ప్రత్యేకమైన పూజా విధానాలు, నియమాలు పాటించడం ద్వారా మనకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు శనిదేవుడికి కూడా ప్రత్యేకత ఉంది కనుక శ్రద్ధతో ఆచరిస్తే శని దోషాల నుంచి ఉపశమనం మరియు శ్రీనివాసుని కృప లభిస్తుంది. అసలు శనివారం పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఉదయం స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. వ్రతంగా పాటించడం మంచిది. ఉపవాసం చేయగలిగితే మరింత శ్రేయస్కరం. ఇంట్లో లేదా గుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. స్వామికి తులసి దళాలు, పసుపు, కుంకుమ, కలశం, నైవేద్యంగా పండ్లు, పాయసం, కారం లేని ప్రసాదాలు సమర్పించాలి. తులసి మాల, పసుపు, కుంకుమతో అలంకరించి పూజ చేయాలి. దీపం వెలిగించి శనిదేవునికి ప్రత్యేకంగా నూనె దీపం వెలిగించవచ్చు. పూజ సమయంలో శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి లేదా సహస్రనామావళి పఠనం చేయాలి. అసలు శనివారం రోజు చదవవలసిన స్తోత్రాల గురించి తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం స్వామి దర్శనానికి ముందు చదవడం మంచిది. శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి, శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళి, వెంకటేశ్వర స్తోత్రం, కవచం, శతకం, స్తుతులు వంటి వాటిని శ్రద్ధగా చదవండి. శని మహత్యం, శని గాయత్రి మంత్రం శని దోష నివారణకు. అసలు శనివారం రోజు పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. శనివారం నల్ల రంగు దుస్తులు ధరించవచ్చు. శనిదేవుడికి నచ్చే రంగు. ఇతరులను బాధించకుండా మౌనంగా ఉండడం మంచిది. మద్యం, మాంసాహారం త్యజించాలి. యథాశక్తి అన్నదానం, వృద్ధులను గౌరవించడం ద్వారా పుణ్యం కలుగుతుంది. గుడికి నెత్తిన నైవేద్యం, నెయ్యి దీపం తీసుకెళ్లడం శుభకరం. అసలు శనివారం రోజు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. నవగ్రహాల్లో శనికి నైవేద్యం పెట్టడం, ఏల నూనెతో నూనె దీపం వెలిగించడం, బీడువ, సైకిల్ చైన్ లాంటి లోహ వస్తువులను దానం చేయడం, వృద్ధులకు, దరిద్రులకు బట్టలు, భోజనం ఇవ్వడం, పెద్దమల గుడిలో పూజ చేయడం శనిశాంతికి ఇది మంచిది. అసలు శనివారం చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. తులసి తీసుకోవడం, చెట్లు కత్తిరించడం, మొక్కలు నరకడం చేయకూడదు. తండ్రిని, గురువును నిందించరాదు. కర్మలకు, శుభకార్యాలకు ప్రారంభం ఇవ్వకూడదు. కొంతమంది శనివారాన్ని మంగళకార్యం కోసం మానుకుంటారు. ఇతరులను అపహాస్యం చేయడం, ద్వేషించడం, అహంకారంగా ప్రవర్తించడం వర్జ్యం. అసలు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ప్రసాదాలేమిటో మీకు తెలుసా? పులిహార తిరుమలలో ప్రసిద్ధి చెందిన ప్రసాదం. స్వామివారికి అత్యంత ఇష్టమైన నైవేద్యంగా భావిస్తారు. శుద్ధత, భక్తి మరియు పంచభూతాలతో సమన్వయంగా చేస్తారు. దద్దోజనం శాంతిని సూచిస్తుంది. శనిదోష నివారణకు కూడా మంచి నైవేద్యం. లడ్డు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసిద్ధి పొందిన ప్రసాదం. స్వామికి మోక్షప్రదంగా నిత్య నైవేద్యంగా సమర్పిస్తారు. చక్కెర పొంగలి మంత్రముతో కలిపిన మంగళప్రద నైవేద్యం. శుభారంభాల సమయంలో చేస్తారు. వడలు శుద్ధంగా నూనెలో వేయించి సమర్పిస్తారు. శని అనుగ్రహం కోసం కూడా ఇవి సమర్పించవచ్చు. ప్రసాదం తయారీలో పాటించాల్సిన నియమాలు. ప్రసాదం శుద్ధంగా నూనె లేదా వెజిటేబుల్ ఆయిల్లను వాడకుండా గుమ్మడి నూనె లేదా నెయ్యితో చేయాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకూడదు. ముందుగా స్నానం చేసి మనస్సు శుద్ధిగా ఉండాలి. నైవేద్యం సమర్పించే ముందు తులసి దళం ఉంచాలి. శనివారం రోజున శ్రీ వెంకటేశ్వరుని భక్తితో పూజించి శనిదేవునికి కూడా శాంతి కోసం ప్రార్థిస్తే మీపై స్వామి కృప ఖచ్చితంగా ఉంటుంది. తనపైన విశ్వాసం ఉంచి నిశ్శబ్దంగా ప్రార్థించండి. మీరు కోరిన కార్యాలు నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.